కన్నీళ్లు పెట్టించే జీవిత కథనం. గుండెల్ని హత్తుకునేలా అనిపించే సన్నివేశాలు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా పొందలేని ఆనంద క్షణాలు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, 10 ఏళ్ల నిరీక్షణకు దక్కిన బహుమానం, చేసిన పోరాటానికి ఎగురుతున్న విజయకేతనం. ఏంటి వింటుంటే ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదు, రియల్ అనిపించే రియల్ స్టోరీ. కేజీఎఫ్ సినిమాలో హీరో వచ్చినట్టు వన్ మ్యాన్ ఆర్మీలా వచ్చి ఎటువంటి ఆధారం అధికారం లేకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి తాను వచ్చింది పవర్ కోసం కాదు ప్రజాక్షేమం కోసం అని నిరూపించుకుని పోటీ చేసిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా తాను ఇచ్చిన మాటకే నిలబడి తిరిగి మళ్ళీ వస్తా, కానీ ఇలా కాదు, ఇప్పటి వరకు ఎవరు సాధించలేనిది సాధించి చూపించి వస్తా అని చేసిన శపథం ప్రకారం అది పర్సెంటో 1% కాదు, ఏకంగా 100కి 100% సాధించి చూపించాడు మన టాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని విధంగా పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి విజయానందంతో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబంతో ఈ విజయోత్సవాలు చేసుకునేందుకు ఇంటికి వెళ్ళాడు జనసేనాని. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. చూసిన వాళ్ళంతా ఇది కదా కుటుంబం అంటే, ఇది కదా ప్రేమానురాగాలు పంచుకోవడం అంటే, అన్నదమ్ములంటే ఇలా ఉండాలి, అత్తమామలంటే ఇలా ఉండాలి, తండ్రి కొడుకులంటే ఇలా ఉండాలి, అంతెందుకండి అసలు కుటుంబానికి డెఫినేషన్ అంటే ఈ ఒక్క వీడియో చూపిస్తే చాలు అనేలా ఉన్నారు మెగా కుటుంబ సభ్యులు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజునోవా అలాగే తన పెద్ద కొడుకు అఖేరాతో కలిసి తన అన్న చిరంజీవి ఇంటికి రాగానే బాబాయ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రామ్ చరణ్ గులాబీ రేకుల వర్షంతో పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికాడు మెగా. ఇక మెగా బ్రదర్స్ విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉంటే పక్కన ఉన్న మెగా అల్లుళ్ళు కొడుకులు కలిసి చేసిన అల్లరి ఇంత అంతా కాదు. పవన్ని పూలతో సత్కరించిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే అన్నా లెజునోవాతో కేక్ కట్ చేయించాడు మెగాస్టార్. ఇక్కడ సాయితరం తెచ్చేసిన అల్లరి అయితే అన్స్టాపబుల్ అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ తను గెలిచిన ఈ గెలుపుని కన్నతల్లి అయిన అంజనాదేవితో అలాగే తనకు తల్లి తర్వాత తల్లి లాంటి సురేఖ గారిని తన గుండెలకు హత్తుకునే సన్నివేశాన్ని చూసి కంట కన్నీళ్లు పెట్టుకున్నారు మెగా అభిమానులు. మనం సరిగ్గా గమనించినట్లయితే మెగా ఫ్యామిలీ మొత్తం ఒకవైపు, అన్న లెజినోవా గారు ఒక్కరే ఒకవైపు. వారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఇలా అంటున్నా అంటే పుట్టింది పెరిగింది పొరుగు దేశంలోనైనా సరే మన భారతదేశ సాంప్రదాయాలకు ఎటువంటి అమర్యాద కలగకుండా అచ్చం తెలుగుంటి ఆడపిల్లల తన నడవడికతో మెగా అభిమానుల అభినందనలు అందుకుంటుంది అన్న లెజినోవా. నుదిరి పెట్టుకునే బొట్టు దగ్గర నుండి కుటుంబ మర్యాదల వరకు ఎక్కడా తగ్గకుండా తన భర్త విడిచిన చెప్పులను తాను తీయడమే గౌరవంగా భావించి తాను వాటిని పట్టుకున్న విధానం వరకు ప్రతి విషయంలోనూ భారత సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారికి గౌరవం తీసుకొచ్చారు అన్న లెజినోవా గారు.